హాయ్ అండి, అందరికీ నమస్కారం. గోదాదేవి వ్రతకథ అండి, 13వ భాగం. జై శ్రీకృష్ణ. ప్రియమైన బంధువులారా, అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 13వ పాశురం. భగవత్ బంధువులారా, పరమ పవిత్రమైన దివ్యమైనటువంటి తిరువన్వై శ్రీ వ్రతాన్ని మనము ఎంతో ఘనంగా భక్తి ప్రవర్తులతో ఆనందంగా జరుపుకుంటున్నాము. ధనుర్మాసంలో తిరుపన్నవై శ్రీ వ్రతాన్ని ప్రారంభించినప్పుడు ముందుగా పరసర భట్టర్యులు వారు మనకు అందించినటువంటి ఒక శ్లోకాన్ని ముందుగా అనుసంధానం చేయటం ఒక సంప్రదాయముగా ఉంది. ఇదే సంప్రదాయాన్ని మనము కూడా పాటిస్తూ ఈ శ్లోకంలో ఆండాల్ తల్లి అనుభవించినటువంటి ఆనందాన్ని ఒక్కసారి మనము గుర్తు చేసుకొని ముందుకు వెళ్దాం. శ్లోకం ఇందులో పెడతామండి. ప్రియ భక్తులారా, అప్పుడే 12 రోజులు అయిపోయాయా, 13వ రోజు ప్రవేశించినామా అన్నట్లుగా ఉంది కదా. నిన్న 12వ ప్రాశూరంలో ఒక గోపికను లేపారు. కృష్ణుడు గుణగణాలను మాని రాముడి గుణగణాలను పాడారు. ఈ రోజు ఈ 13వ పాశూరంలో ఒక అద్భుతమైన విశేషం ఉంది. ఇప్పటి వరకు నందవజ్రంలో ఉన్న గోపికలందరూ ఐకమత్యముతో ఉంటూ ఈ వ్రతాన్ని ప్రారంభించారు. కానీ మధ్యలోనే 2 వర్గాలుగా విడిపోయారు. ఎందుచేత? వ్రతం చేయవలసిన స్థలానికి వెళ్ళి వారందరూ రాముడి యొక్క విధానాన్ని కీర్తించటము మొదలు పెట్టారు. అందరూ వెళ్ళినప్పుడు మనము వెళ్ళకపోతే బాగుండదు, అందుకే మనము కూడా వెళదాం పదండి. కొందరు రాముడు వర్గము, మరికొందరు కృష్ణుడి వర్గము ఒక్కనాడు దక్షిణ దిక్కున ఉన్న లంకకు రాజైన రావణాసురుడిని రాముడు కోపంతో సంహరించాడు. అలాంటి రాముడి నామాన్ని, ఆ శ్రీరామచంద్రుడు నామాన్ని మేము కీర్తిస్తున్నాము అని బయటి గోపికలు లోపల గోపికలతో అంటున్నారు. అప్పుడు కొంతమంది గోపికలు అంటున్నారు, ఏమరా మీకు బుద్ధి లేదా, విశ్వాసం లేదా? మనము ఉంటున్నది ద్వాపర యుగములో, శ్రీకృష్ణుడు అవతరించినటువంటి యుగంలో. శ్రీకృష్ణుడు పెరుగుతున్న రేపల్లలో తెల్లవారి లేస్తే శ్రీకృష్ణుడితో ఆడుకుంటున్నాము, పాడుకుంటున్నాము. ఆపద నుంచి శ్రీకృష్ణుడు మనల్ని రక్షిస్తున్నాడు. అలాంటి శ్రీకృష్ణుడి గురించి మానేసి ఎప్పుడో తేత్రాయుగములో ఉన్నటువంటి రాముడు గురించి పాడతారా? ఏం తేత్రాయుగంలో ఎవరైనా కృష్ణుడి గురించి పాడారా? రామనామం తప్ప ఇంకేమైనా ఉందా? వాళ్ళ అమాయకత్వం గాని మనలో మన మాట. తేత్రాయుగంలో శ్రీకృష్ణుడు ఉండడం ఏంటి అంటూ గోపికలు అందులో 2 వర్గాలుగా విడిపోయారు. కాకపోతే ఇక్కడ భగవంతుని కోసం 2గా విడిపోయి దెబ్బలాడుకుంటున్నారు. నా కృష్ణుడు గొప్ప అంటే నా రాముడు గొప్ప అని. రాముడు గొప్ప ఏంటమ్మా అని ఒక గోపిక అడిగిన దానికి ఇంకొక గోపిక సమాధానం చెబుతుంది. రామగోపిక రాముడు తండ్రి మాట జవదాటలేదు. పితృవాక్య పరిపాలకుడు దశరథుడు తన కొడుకైన రాముని పిలిచి రేపు నీకు పట్టాభిషేకం చేస్తామని చెప్పాడు. సరే మీ ఆజ్ఞ అన్నాడు రాముడు. మర్నాడు ఉదయం లేచి పట్టాభిషేకం నీకు కాదు, నువ్వు అడవికి వెళ్ళిపోవాలి అన్నాడు. దానికి కూడా సరే అన్నాడు రాముడు. అది రాముడు గొప్పతనము. రాజ్యాధికారము వస్తే సంతోషించలేదు. అరణ్యవసానానికి వెళ్ళమంటే విచారించలేదు. రాముడు పితృవాక్య పరిపాలకుడు. మరి మీ కృష్ణ గోపిక, మా కృష్ణుడు పుట్టినప్పుడే తండ్రి మాట విన్నవాడు. తను పుట్టినప్పుడే శంఖచక్రాలతో పుట్టాడు. అది చూసి వసుదేవుడు భయపడ్డాడు. ఎక్కడ ఈ విధంగా ఈ శంఖచక్రాలతో ఉన్నవాడిని చూస్తే కంసుడు ఎక్కడ చంపేస్తాడో అన్న భయముతో వసుదేవుడు విష్ణువుని ప్రార్థించాడు సామాన్య రూపం ధరించమని. అప్పుడు శ్రీకృష్ణుడు మామూలు బాలుడులాగా అయిపోయాడు. చూసావా, మీ రాముడు 16 సంవత్సరాల వయసులో తండ్రి మాట విన్నాడు. కానీ మా కృష్ణుడు పుట్టగానే తండ్రి మాట విన్నాడమ్మా. ఇలా ఎవరికి వారు మా రాముడు గొప్ప అని కొందరు, మా కృష్ణుడు గొప్ప అని కొందరు. అంతలో ఒక ముసలి గోపిక అంటే అనుభవజ్ఞురాలు, ఏమిటమ్మా మీ ఇద్దరి గోల? రాముడు కృష్ణుడు ఇద్దరు ఒకటే కదరా? ఇద్దరు విష్ణుమూర్తి అవతారమే కదా. మీకు దీనికి ఒక ఉదాహరణ కూడా చెబుతాను వినండి. ఒక్కసారి చిన్న కృష్ణుడు బాలకృష్ణుడు నిద్రపోవడానికి యశోద ఉయ్యాలలో పడుకోబెట్టింది. ఇప్పుడు చిన్న పిల్లలు పడుకోవాలంటే తల్లి ఏదో కథ చెప్తే ఈ కొడుతూ నిద్రపోతారు. అలాగే యశోద కృష్ణుడికి రాముడు కథ చెప్తుంది. రాముడు కొడుతున్నాడు. రాముడు మంచి బాలుడు. రాముడు భార్య సీత. రాముడు లక్ష్మణుడు సీత అడవికి వెళ్ళారు. రావణుడు మారువేషంలో వచ్చి సీతను ఎత్తుకుపోయాడు. ఇప్పుడు కృష్ణుడు ఉలిక్కిపడి, లక్ష్మణ, నా
ధనుర్బణాలు తీసుకురా, ఆ రావణాసురుణ్ణి చంపేస్తాను అని ఉద్రేకపడ్డాడు. చిన్నతనములోనే బాలుడిగా ఉన్నప్పుడే, పసిబిడ్డగా ఉన్నప్పుడే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది కదా ఇద్దరు ఒకటే అని అలా సర్ది చెప్పగా అప్పుడు గోపికలు అందరూ కలిసి రాముణ్ణి, కృష్ణుణ్ణి కలిసి కీర్తిస్తూ ఆ గోపికలను లేపుతున్నారు. ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఒక గోపికను లేపుతున్నారు. ఈ గోపిక చాలా అందగత్తెట. ఆమెకి ఈ అందం ఎలా వచ్చిందటే ఆమె కలలో ఉందట. అందమంతా ఆమె కండ్లు ఎలా ఉన్నాయి, తామరలా ఉంటాయట ఆమె కండ్లు. ఆ గోపిక ఎంత అందంగా ఉందో కొంచెం గర్వం కూడా అంతే ఉందట. ఇంత అందంగా ఉన్న నన్ను, ఇంత అందమైన కళ్ళు ఉన్న నన్ను శ్రీకృష్ణుడు చూడ్డానికి రాకుండా పోతాడా? కండ్లలో కండ్లు పెట్టి చూస్తే చాలు, నేను ఎందుకు అతను కోపం వెళ్ళాలి, అతనే నా కోసం వస్తాడు అని కొంచెము ధీమాగా పడుకుందట నిద్ర లేవకుండా. ఇక్కడ కండ్లు యొక్క అందాన్ని వర్ణించటము అంటే జ్ఞానం కలగడం. జ్ఞానం ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు. జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి కృష్ణుడు వెతుక్కుంటూ వస్తాడు. ఇప్పుడు మన గోపికలు అందరూ కూడా కలిసొచ్చి ఈ గోపికలను లేపుతున్నారు. ఏమని చెబుతున్నారట? ఓ తామర పువ్వులో ఉన్న తుమ్మెద ఎంత అందంగా ఉంటుందో అటువంటి కన్నులు గలదానా, కొంగ నోటికి చీల్చడు. ఎవరి నోటిని చీల్చాడట? బకాసురుడి నోటికి చీల్చాడట. అక్కడ యమునా నదిలో ఒక కొంగ ఒంటి కాలి మీద ఉండి తపస్సు చేస్తుందట. దొంగ తపస్సు కదలకుండా మెదలకుండా ఒంటి కాలిపై ఉంటే ఓహో ఇది మనల్నేం చేస్తుందని చేపలు ఆ పక్క నుంచి వెళ్తుంటాయట. భయపడకుండా అలా చూస్తూ చూస్తూ టపక్మని ఒక్కసారిగా నోటితో చేపని పట్టుకుని తినేస్తుంది. కృష్ణుని చంపడానికి కంసుడు పంపించినటువంటి ఒక రాక్షసుడు ఈ వకములో ప్రవేశించాడు. వకము అంటే కొంగ కదా, ఆ కొంగలో ప్రవేశించాడు అంటే పరకాయ ప్రవేశం అంటాం కదా అలా. అప్పుడే చిన్న కృష్ణుడు యమునా నదిలో ఈత కొడుతుండగా ఆ కొంగ రూపంలో ఉన్న రాక్షసుడు బకాసురుడు కృష్ణుణ్ణి తన ముక్కుతో పట్టుకుందాం అని అనుకున్నాడట. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడట? ఆ కొంగ నోట్లో తన చెయ్యి పెట్టి తన చేతిని పెద్దదిగా చేసి ఆ నోటిని చీల్చివేశాడు. అందుకని ఆ గోపికలు బకాసురుని నోటికి చీల్చిన కృష్ణుని యొక్క దివ్య చరిత్రాన్ని, నీచుడైన రావణాసురుడి తలలను గిల్లిసెడు దుష్టుడైన రావణాసురుడి తలలను మొక్కును తుంచినట్లు తుంచేశాడు. శ్రీరాముడు రావణాసురుణ్ణి చంపిన అలాంటి రాముని చరిచముగా పాడుతూ రాముడి యొక్క కీర్తిని, కృష్ణుడి యొక్క కీర్తిని పాడుకుంటూ పిల్లలందరూ, గోపికలందరూ పోయి వ్రతం చేసుకున్న స్థలానికి చేరుకున్నారు. అయినా నువ్వు ఇంకా లేవలేదా? లేకపోతే ఏమైనా నాటకమా? కృష్ణుడు ఒకవేళ మీ ఇంటికొస్తే నువ్వు కృష్ణుడితో ఉంటావు, మేము కృష్ణుడి కోసం ఊరంతా వెతుకుతాం. నీ బుద్ధి మాకు తెలుసు కానీ లే అమ్మా లే, నిద్ర లేవడం అంటే పడుకున్న వాడిని మేలుకొలుపవడం, అంటే చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురావడం, అంటే అజ్ఞానములో ఉన్న వారిని జ్ఞానంలోకి తీసుకురావడం. మా అందరితో కలిసి ఆ ఆనందం కలిసి వెళ్దాం. ధర్మానికి కృష్ణుడు ఎప్పుడూ నీ వాడే కదా అని అంటూ శుక్రుడు ఉదయించాడు, బృహస్పతి అస్తమించాడు. సూర్యోదయానికి ముందు తూర్పు దిక్కున శుక్ర నక్షత్రము కనిపిస్తుంది. తెల్లగా పెద్ద నక్షత్రము కనిపిస్తుంది. దాన్నే పల్లెల్లో చుక్క పొడుపు అంటారు. చుక్క పొడిచింది అంటారు. అంటే ఇంకా తెల్లవారబోతుంది. సూర్యుడు మరి కాసేపట్లో ఉదయిస్తాడు. శుక్రుడు అంటే శుక్రాచార్యుడు, రాక్షసులకు గురువు. గురువు అంటే బృహస్పతి, దేవతలకు గురువు. శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటే శుక్రుడు రాక్షసుల గురువు. కాబట్టి మనము ఇంకా పడుకుందామా అంటే ఇంకా మనము అజ్ఞానంలోనే ఉందామా అని అర్థము. ఉల్లం పక్షులు శిలక్షేకల్ కాయచున్నవి, పాడుచున్నవి. పక్షులు కూస్తున్నాయి, కలవడానికి సంకేతం కదా. ఓ చిన్నదానా, కృష్ణుడితో కలిసి మెలిసి ఉండటం వలన ఇవి చాలా శుభదినాలు. నీవు ఒంటరిగా కృష్ణుని చేష్టలను తలుచుకోవటం మాని మాతో కలిసి కృష్ణుని విరాహం వలన కలిగిన తాపము పోయినట్లు చల్లగా ఆగునట్లు స్నానము చేయకుండా ఇంకా పడుకున్నావేమి? బయట ఉన్న గోపికలు ఎన్ని విధాలుగా చెప్పినా ఈమె నిర్లక్ష్యంగా పడుకునే ఉంది. అవగాహన నీరాడదే స్నానం చేయక
పల్లింకిడతయ్యే పక్క మీద పడుకున్నావా? కృష్ణుని యొక్క ఎడబాటును సహించలేక విరహ తాపముతో బాధపడుతున్నావు. ఇంక కృష్ణుడు వస్తాడు అని నిన్ను లేపుతాడు అని పడుకున్నావు. పక్క మీద పడుకున్నావా? విరహ తాపంతో నీ ఒళ్ళు వేడెక్కింది. అందుకే వెళ్ళి చల్లగా ఉండే నీళ్ళలో స్నానం చేద్దాము. సూర్యోదయం అయితే నీళ్లు వేడెక్కిపోతాయి. పద, లేచి చల్లటి నీళ్ళలో స్నానం చేద్దాము. పోవాయ్ ఓ సుకుమారి, నీవు ఓ సుకుమారి, సుకుమారమైన మనస్తత్వం కలదానా, నీవు స్నానం చేసి కృష్ణుణ్ణి చేరి మమ్మల్ని కూడా అనుగ్రహించు. నన్వాల్, ఈ మంచి రోజు, ఇవి చాలా మంచి రోజులు కదా. మనమందరము ఎక్కడ కృష్ణుని వలలో పడిపోతామేమో. మన పెద్దలు మనల్ని దాచేశారు. కృష్ణుని కలవకుండా మళ్ళీ ఆ కృష్ణ పరమాత్మ దయ వల్ల మంచి రోజులు వచ్చాయి. అందుకే పెద్దలు మనల్ని అనుమతించారు కృష్ణుని కలవడానికి. ఇప్పుడైనా శ్రీకృష్ణుడిని ఒక్కదానికే సొంతం అనే కపటాన్ని, మాయాన్ని వదిలి బయటికి రా. కృష్ణుడు నీ ఒక్కదానికే సొంతం కాదు. ఆయనే సృష్టి అంతటికీ మూలం. ఇది నీకే ధర్మం కాదు. లేచి రావమ్మా. ఈ పాశురంలో కూడా ఒక ఆళ్వార్ని చెబుతున్నారు. ఆయనే పెరియాళ్వార్, విష్ణు చిత్తుడు, భట్టనాథుడు, ఆండాళ్ దేవి తండ్రి. ఈయన ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి ఎక్కడ ఆ పరమాత్ముడిని దిష్ట దిష్టి తగులుతుందేమో అని పల్నాడు మంగళ శాసనం పాడాడు. రేపు 14వ రోజుకి ప్రవేశించి 14వ పాశురం అనుసంధానం చేసుకుందాము. సమాప్తం.